మీడియా మిత్రులకి పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. మాది 1926 నుంచి కూడా రుద్రంపేట పంచాయతీలోని కక్కలపల్లి పొలంలో 130 సర్వేన 13 లీటర్ 3 ఎకరాల 24 సెంట్లు మా ముత్తాతలు 100 సంవత్సరాల నుంచి మా హక్కు ఆధీనంలో ఉంది. అది ఇప్పుడు మేము దాన్ని హద్దుగా ఏర్పరచుకొని 2019లో కంచి చేసింటే అప్పుడు కూడా కంచెని తొలగించినారు. అప్పుడు కూడా మన 4th టౌన్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినాము. ఇప్పుడు కూడా మా లాయర్ గారికి మమ్మల్ని చంపుతామని బెదిరింపు లేఖ రాసినారు. లాయర్ను కూడా మీ ఇంట్లో దూరుతామని కూడా మీరు ఎందుకు అతనికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది ఇది కూడా అని చంద్రశేఖరు, కాళేనాయకు, బొజ్జన్న, గంగినేని ప్రభాకర్ నాయుడు వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి అతనికి సుపారీ ఇచ్చి మమ్మల్ని చంపుతామని మా లాయర్ గారికే లేఖ రాశారు. కాబట్టి మాకు ప్రాణహాని ఉందని చెప్పి మేము ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్లో మేము వచ్చి మాకు సంబంధించిన కేసుని తీసుకోండి సార్ అని మేము లెటర్ ఇచ్చినాము. దానికి సంబంధించింది ప్రూఫ్ సార్. ఇది సార్ గారు 4th టౌన్ పంపిస్తామన్నారు. మీరు మీ తరఫున మేము మా వాయిస్ని వినిపిస్తున్నాం. ఎందుకంటే మీరు మాకు న్యాయం చేస్తారు ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మి మా విషయం మీకు చెప్తున్నాం. మా ఎస్సీ కులస్తులు మేము పని చేస్తే కానీ మేము బతికేది కష్టము. ఏదో మా పూర్వీకులు మా భూములు మాకు ఇచ్చారు, మేము దాన్ని ఎంతో సంరక్షించుకుంటూ ఇంతవరకు వచ్చాము. కానీ ఇప్పుడు మమ్మల్ని చంపుతామని చెప్పి మమ్మల్ని తొలగించుకొని వాళ్ళ భూమి కబ్జా చేసుకొని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని విశ్వప్రయల్ చంద్రశేఖరు, బొజ్జన్న, ప్రభాకర్ నాయుడు, కాళనాయకు వీళ్ళందరూ కలుసుకొని నారాయణ స్వామి అతని ద్వారా అతను ఫోన్ నెంబరు అతను పంపించిన లెటర్ కూడా ఉంది సార్. ఇతను మా లాయర్ గారికే ఇతను కేసు ఈ పోస్ట్లో ఈ లెటర్ పంపించారు సార్. చంపుతాం వాళ్ళందరినీ కూడా, మిమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో కూడా దూరుతాం మేమని మా లాయర్ గారికే ఒక లెటర్ రాసి పంపించారు. కాబట్టి మాకు ప్రాణహాని ఉందని ఈరోజు మన గ్రీవెన్స్లో వచ్చి ఎస్పీ గారికి మా యొక్క బాధని తెలియజేయడానికి వచ్చాము. ఆ 4th టౌన్ పంపిస్తామన్నారు సార్. అక్కడ ఏముందంటే మీరు చెప్పండి, మేము చూపిండి న్యాయం చేస్తామన్నారు సార్. ఆ పత్రికా విలేకరులకు అందరికీ మా నమస్కారాలు. మేము రుద్రంపేట గ్రామ వాసులము. మాకు రుద్రంపేట గ్రామంలో మా తాతగారి కాలం నుంచి మాకు 3 ఎకరాల 24 సెంట్లు డైక్లాటు రికార్డు పరంగా అంతా మా పేరు మీద, మా తాతగారి పేరు మీదే ఉంది. దానిని మేము రికార్డు పరంగా దాన్ని అద్దె వేసుకుందామని చెప్పి అద్దె వేసుకుందాం అనే ఈ మూమెంట్లో వాళ్ళు ఎవరు కాళనాయకు, బొజ్జన్న, గంగినే ప్రభాకర్ వీళ్ళంతా కలిసి నారాయణ స్వామి ద్వారా మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఆర్థికంగాను యా విధంగానూ మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అందువల్ల మేము మీ పత్రికా విలేకరుల ద్వారా మా సమస్యను బయట పెట్టుకుంటున్నాము. ఆ విషయమే మేము ఎస్పీ సార్ కూడా లెటర్ ఇచ్చాము. అతను కూడా మీకు న్యాయం చేస్తాము, 4th టౌన్కి వెళ్ళండి అని చెప్పారు. అందువల్ల మేము 4th టౌన్ కూడా వెళ్ళి సిద్ధమైనాము. కాకపోతే మీ ద్వారా తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో మేము మీకు తెలియజేస్తున్నాము.